హలో అండి. విజయవాడ వరదల విషయం కోసం మాట్లాడదాం అనుకుంటున్నాను. విజయవాడ ప్రజలు దగ్గర దగ్గర 3.5 లక్షల మంది వరదల్లో చిక్కుకుంటే జగన్ అండ్ కో బ్యాచ్, జగన్ షా మీడియా వాళ్ళంతా దుష్ప్రచారం చేస్తున్నారంటే చంద్రబాబు నాయుడు పట్టించుకోవట్లేదు, పవన్ కళ్యాణ్ పట్టించుకోవట్లేదు, యంత్రాంగం పట్టించుకోవట్లేదు అని చెప్పేసి అసత్య ప్రచారాలు చేస్తున్నారండి. ఇంకా ఆ భగవంతుడు మీకు 11 సీట్లకు పరిమితం చేస్తే ఇంకా బుద్ధి లేకుండా ఇంకా వరద రాజకీయాలు, శవ రాజకీయాలు చేస్తున్నారంటే మీకు ఇంకా దేవుడు ఎటువంటి శిక్ష విధించాలో అర్థం అవట్లేదు. దయచేసి ప్రజలు ఇబ్బందుల్లో ఉంటే మీకు తోచితే సాయం చేయండి, లేకపోతే ఎక్కడో దగ్గర మూసుకొని ఉండండి. అంతేగాని టిప్ టాప్గా ఆ రోజా నిన్నైతే టిప్ టాప్గా తయారయ్యి సోఫా లాంటి గద్దె మీద కూర్చొని ఆడ రాలేదు, ఈడు రాలేదు, ఆడ పట్టించుకోలేదు, ఈడు పట్టించుకోలేదు. ప్రజలందరూ చూస్తున్నారు, ఆంధ్రప్రదేశ్, భారతదేశం ప్రజలందరూ చూస్తున్నారు. చంద్రబాబు నాయుడు గారు రాత్రనక పగలనక కష్టపడుతున్నారు. ఆ నీటిలో తిరిగి ఇంటింటికి వెళ్ళి వాళ్ళు కష్టాలు తెలుసుకొని 3.5 లక్షల మంది అండి. యంత్రాంగం చూస్తే చాలా తక్కువ. ప్రతి ఒక్కరికి సాయం చేయాలంటే అది సాధ్యపడేది కాదు. సో మనమే అర్థం చేసుకోవాలి. యంత్రాంగం కూడా సాధ్యమైనంత వరకు వాళ్ళ శాయశక్తిలో ప్రయత్నిస్తున్నారండి. సో దయచేసి సాక్షి మీడియా, జగన్ గారు, మిగతా యంత్రాంగం అంతా మీకు తోచితే సాయం చేయండి, వెళ్ళండి, సాయం చేయండి, ప్రజలను ఆదుకోండి. అంతే తప్ప ఏదో రాజకీయం చేద్దాం, ఇప్పుడైనా మనం లబ్ధి పొందుదాం ఈ వరదల కారణంగా అనేసి మీరు పొలిటికల్ గేమ్ ఆడకండి. సో ఇంకా మీరు ఈ విధంగా ప్రవర్తిస్తుంది జనాలు అందరూ చూస్తున్నారండి అక్కడ. ఇంకా మీకు వచ్చిన 11 సీట్లు కూడా నాకు తెలిసి 0 కింద వచ్చిన ఆశ్చర్యపోరక్కర్లేదండి. అంటే 151 నుంచి 11కి వచ్చారు అంటే హ్యూజ్ మార్జిన్ అది. అంటే జనాలు మిమ్మల్ని ఏ విధంగా తిరస్కరించారో మీరు ఇంకా అర్థం చేసుకోకపోతే ఇంకా మిమ్మల్ని ఇంకా వదిలేయడమే. ఇంకా వీళ్ళు దేనికి పనికిరాని సన్నాసులు అని చెప్పేసి వదిలేయడమే. సో ఇకనైనా మీరు సాయం చేయండి, వెళ్ళండి, ఫీల్డ్లోకి వెళ్ళండి, ప్రభుత్వానికి సాయం చేయండి, మీ తోడ్పాటు అందజేయండి. ప్రజలు కూడా మిమ్మల్ని హర్షిస్తారు. ఏ 11 నుంచో 21, 50 ఎన్నో సీట్లు ఇవ్వచ్చు మీకు మంచి పనులు చేస్తే. ఇంక ఇలాగే రాజకీయాలు చేద్దాం, ఇలాగే జనాల్ని ఏదో నమ్మిద్దాం అంటే మీ వైసీపీ కార్యకర్తలు నమ్ముతారేమో తప్ప సామాన్య ప్రజలు ఎవ్వరూ నమ్మరండి మీరు చేసే ఈ చిల్లర రాజకీయాలు. ఇకనైనా బుద్ధి తెచ్చుకోండి, సహాయం చేయండి, మీ పార్టీని నిలబెట్టుకోండి. జై హింద్.